పూజ కోసం పైన వేసి పెట్టారు మన వాళ్ళు. తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం మాత్రం ఏమి ఏడు పూజ పడతాయి తాకితే రాగి చెట్లు నేల మీద కాదు ఉండేది. ఇక్కడ సరిపో చదివిన తర్వాత పెట్టాలా? 2 రోజులు టైం ఉంటుంది. కాదు ఇది ఇదేందని కదా ఇదే మందు దాగి గందరగోళం చేస్తున్నారు. వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇస్తాం. ఒకవైపు గుడి, ఇంకొక వైపు బడి, మధ్యలో పార్కు. అదేవిధంగా ఏదైతే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఆక్రమణ జరిగింది ఇదే మనుబోలు మండలంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నాడు నేడు పనులలో అవినీతి అక్రమాలు చేసి ముసుగేసుకుని తిరుగుతున్నట్టున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ప్రజాధనం ట్యాక్సుల రూపంలో కట్టి కడుపు కాల్చుకొని ప్రతి ఒక్కరు కూడా రూపాయికి రూపాయి ప్రభుత్వానికి కట్టి ఉన్నారు. మరి ఆ నిధులన్నీ కూడా మీ అవసరాల కోసం, మీ అవినీతి అక్రమాల కోసం మీరు నాడు నేడు పనులతో మీరు దాచుకున్నది ఏ రూపాయి కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీ అవినీతి అక్రమాలకన్నిటికి కూడా అడ్డుకట్ట వేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలలో ప్రధానమైనది పంచాయతీరాజ్ శాఖ. ఈ పంచాయతీల అభివృద్ధి కోసము అనేక విధాలుగా నిధులు తీసుకువచ్చి పంచాయతీల అభివృద్ధి కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో స్కూల్స్ కావచ్చు, వైద్యశాలలు కావచ్చు, గ్రంథాలయాలు కావచ్చు, ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే అక్కడికి వెళ్ళి మేము పరిశీలించి ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిశీలించే దిశగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.